నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేస్తున్న కృషి అభినందనీయమని నూలు నరసింహారావు అన్నారు. గన్నవరం నియోజకవర్గం నెంబర్ 1 స్థానంలో ఉంచేందుకు గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు కృషి చేస్తున్నారని, గన్నవరం నియోజకవర్గంలో పుచ్చలపల్లి సుందరయ్యను ఏ విధంగా అయితే ఒక మంచి నాయకుడిగా ప్రజలు గుర్తించారో అదే విధంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా ఒక మంచి నాయకుడిగా ప్రజలు గుర్తించాలనే తపనతోనే యార్లగడ్డ వెంకట్రావు పనిచేస్తున్నారని హనుమాన్ జంక్షన్ లోని అన్నపూర్ణ ఏజెన్సీస్ అధినేత నూలు నరసింహారావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో మల్లవల్లి పారిశ్రామిక వాడ, ఎయిర్పోర్ట్, పోలవరం కాలువ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా గన్నవరం నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా పెట్టి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన తెలిపారు. ప్రజెంట్ గన్నవరంలో ఎమ్మెల్యేగా యార్లగడ్డ వెంకట్రావు గారు విజయం సాధించిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి? రేపు అదే విధంగా రేపు జాబ్ మేళా కూడా నిర్వహిస్తున్నారు. అలా మీరు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజయం కోసం కూడా కృషి చేశారు. ప్రజెంట్ ఎలా ఉంది పరిస్థితి గన్నవరం నియోజకవర్గం? గన్నవరం నియోజకవర్గం అంటే ఇవాళ మల్లవల్లిని ఇండస్ట్రియల్ కింద కష్టపడి తీసుకొచ్చిన ఆయన బాగా చేస్తున్నారు. ఆయన అదొకటి. అసెంబ్లీలో కూడా మల్లవల్లి గురించి ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన గట్టిగా దాన్ని వాదించి తీసుకొచ్చారు. 2 ఏ పోలవరం కాలువ ఏలూరుకి డివైడ్కి మా తేలపోల దగ్గరికి దానికి కూడా ఆయన బాగా కృషి చేశారు. 2, 3 ఇంకోటి ఏంటంటే ఆయన రేపొద్దున జాబ్ మేళా కూడా ఆయనకు స్వయం కృషితో అన్ని కంపెనీలు తీసుకొచ్చి రేపొద్దున జాబ్ మేళా ఘనంగా మెగా జాబ్ మేళా అని పెట్టి చాలా కష్టపడి బాగా పైకి తీసుకొచ్చినారు. ఆయన ఇంతవరకు ఈ 6 నెలల్లో ఎమ్మెల్యేగా అయిన తర్వాత నేను ఎన్నిసార్లు కలిసినా ఆయన రాజకీయం గురించి మాట్లాడాలి. గన్నవరం నియోజకవర్గం డెవలప్మెంట్ కోసమే మాట్లాడారు ఆయన. ఎప్పుడు గన్నవరం నియోజకవర్గం డెవలప్ ఎలా చేయాలి, మనం ఎలా చేస్తే మన జనాలు ఎలా ఉంటారో, మనకేమి ఎలా ఉంటుంది, గన్నవరం నియోజకవర్గం మన రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ గా నిలబడాలని కృషి చేస్తున్నాడు ఆయన. గన్నవరం నియోజకవర్గం ఎలా డెవలప్ అవ్వాలి, మనకి ఎలా చేస్తే బాగుంటుంది, నా పేరు నిలబడాలి, గన్నవరం నియోజకవర్గంలో నేను నిలబడినప్పుడు నా అనుభవం ప్రకారం 40 సంవత్సరాల నుంచి ఇంత ఇదిగా ఈ 6 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేపట్టి ఎక్కడ ఒక్క గంట కూడా రెస్ట్ తీసుకోకుండా చాలా కష్టపడుతున్నాడు. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు గారి ద్వారా కానీ పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఆయన ఏ పనైనా సాధించగల నమ్మకం బాగుంది. ఎయిర్పోర్ట్ కూడా చాలా డెవలప్మెంట్ చేయడానికి చాలా చేస్తున్నాడు ఆయన. మళ్ళీ రామర్పాడు మంత్రికి, ప్రసాదంపాడు మంత్రికి చాలా కృషి చేసి అసెంబ్లీలోనే మాట్లాడారు ఆ విషయం. ఏలూరు కాలం విషయం కూడా, పోలవరం ఏలూరు కాలం కూడా అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి వాయిస్ తీసుకొచ్చారు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఇవాళ నియోజకవర్గం మొత్తం మీద ఆయన పడ్డ కృషి, శ్రమ ఇంతవరకు ఎన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా మాకు ఇవాళ వరకు రాజకీయం గురించి మాట్లాడాల. ఇంకా డెవలప్ ఏంటి, ఇంకా మల్లవల్లి ఏం చేద్దాం, ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఏం చేద్దాం, ఏలూరుకి ఏం చేద్దాం, ప్రజలకు ఏం కావాలి. ఇవాళ వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నిరంతరం వెళ్ళిన వాళ్ళందరికీ గన్నవరం ఆఫీసులో వెళ్ళిన వాళ్ళందరికీ అప్లికేషన్ తీసుకుని ప్రతి వారానికి ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్ ఆయన చెక్కుల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్నారు. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో ప్రతి పేద ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా అప్లికేషన్ పెట్టుకుని శుభ్రంగా తీసుకున్నారు. ఎవరు రిజెక్ట్ అవ్వట్లా. ఆయన దగ్గర చేసే కృషి కానీ, ఆయన ఆఫీసులో టైం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ అందరికీ చాలా గౌరవంగా ఉంటుంది. రేపు పొద్దున్న మెగా జాబ్ మేళా ఫుల్ సక్సెస్ అవుద్ది. ఎట్టి పరిస్థితిలో ఎన్ని వందల మందికి జాబులు బట్టి గ్యారంటీగా వస్తాయి. అన్ని కంపెనీలు వస్తున్నాయి. దాని ప్రజలందరూ, చదువుకున్న వాళ్ళందరూ దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆయన చేసిన కృషికి మన అందరికీ, ప్రజలందరికీ, నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇంకా మల్లవల్లి ఇంకా బాగా డెవలప్ అవుద్ది. మల్లవల్లి డెవలప్ అవుతే మన హనుమాన్ జంక్షన్ ఏరియా ఫుల్గా డెవలప్ అవుద్ది. ప్రజలందరూ చాలా బాగుంటారు. దాని గురించి ఇటు పరిస్థితులు ఆలోచించే పనే లేదు. ఇక ఆయన కృషి ఎనలేని కృషి చేస్తున్నారు. ఆయన ఎవరి కుల మతాలకు అతీతంగా, రాజకీయాలు అతీతంగా ఆయన చేసే ప్రతి పని చేసిన మొత్తం వివరాలు అడుగుతున్నారు. తప్పు ఏమైనా చేసి ఆయన సరి చేసుకుంటారు. ఇంతవరకు ఆయన అన్ని రాజకీయాల అతీతంగా ఎవరి మీద కక్షాదింపు చేయట్లేదు. ఆయన శుభ్రంగా ఆయన పని ఆయన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఈ 5 ఏళ్లలో గన్నవరం నియోజకవర్గాన్ని ఒక రాష్ట్రం మొత్తం మీద ఏమనగా తీసుకొచ్చే కృషి ఆయన చేస్తున్నారని నాకు బాగా గట్టి నమ్మకం ఉంది. ఆయన సొంత పనులు కాకుండా ఆయన ప్రత్యేకంగా ఇదే దృష్టి పెట్టి ఇదే గన్నవరం నియోజకవర్గాన్ని ఏం చేయాలి, ఏ ఊరికి, బావులపడికి ఏం చేయాలి, ప్రసాదంపడికి ఏం చేయాలి, గన్నవరంకి ఏం చేయాలి, ఏం కావాలి అని కూడా చేస్తున్నారు. విద్యా విధానంలో కానీ,
వైద్యం కానీ ఏదైనా కానీ ఆయన కృషి ఎనలేని కృషి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల్లో ఫుల్గా డెవలప్మెంట్ అవటానికి ఆస్కారం, ఆయన ద్వారాగా ఆస్కారం అవటానికి ఉంది. ఆయన పేరు నా పేరు తీసేయకుండా అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు ఎలా చెప్పుకుంటున్నారో ఇవాళ కూడా నా పేరు అలా చెప్పుకోవాలి, ఎన్నాళ్ళకైనా అలా చెప్పుకోవాలని కృతనిశ్చయంతో ఆయన ఉన్నట్టు నాకు కనపడింది.